పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం క్రూడాయిల్ బ్యారెల్ ధర $72 వద్ద కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే భారత్లో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంకజ్ జైన్ కూడా వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 3 ఏళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. డిసెంబర్ 2021 తర్వాత బ్యారెల్ చమురు ధర 2 రోజుల క్రితం $70 దిగువకు చేరింది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు వస్తోందని, కాబట్టి అక్కడి నుంచి వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకోవాలని భారత్ భావిస్తోందని పంకజ్ జైన్ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం క్రూడాయిల్ బ్యారెల్ ధర $72 వద్ద కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే భారత్లో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంకజ్ జైన్ కూడా వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 3 ఏళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. డిసెంబర్ 2021 తర్వాత బ్యారెల్ చమురు ధర 2 రోజుల క్రితం $70 దిగువకు చేరింది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు వస్తోందని, కాబట్టి అక్కడి నుంచి వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకోవాలని భారత్ భావిస్తోందని పంకజ్ జైన్ వెల్లడించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.